మనం చాలాసార్లు పిల్లలు ఎక్కువగా గోళ్ళు కొరకడము, అతిగా తినడము, ఎక్కువగా మాట్లాడడము, ఇంకా అడల్ట్‌హుడ్‌లోని స్మోకింగ్, డ్రింకింగ్, గుట్కా, పాన్ పరాగ్ ఇలాంటివి ఎక్కువగా తీసుకునే వాళ్ళని అబ్జర్వ్ చేశారా? వీళ్ళకి ఈ ఇష్యూసే కాకుండా వాళ్ళ లైఫ్‌లోని రిలేషన్‌షిప్ ఇష్యూసు, అనుమానం ఇవన్నీ కూడా ఎక్కువుంటాయి. కొంతమందికి మాత్రమే ఇలా ఎందుకుంటుంది? చాలా మందికి ఈ వ్యసనాల నుంచి బయటపడడం కూడా చాలా కష్టం. కానీ మీరు ఒక పేరెంట్‌గా ఫ్యూచర్‌లో మీ పిల్లలు ఇలాంటి వ్యసనాలకి లోనవ్వకుండా చూసుకోవాలి అనుకుంటే చాలా వరకు అది మీ చేతుల్లోనండి. మీరు కొన్ని పొరపాట్లు గనక చేయకుండా ఉంటే మీ పిల్లల్ని వ్యసనాలకి దూరంగా మీరు పెంచగలుగుతారు. ఇది ఎలా చేయాలో మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? పిల్లల యొక్క డెవలప్‌మెంట్‌లోని డిఫరెంట్ స్టేజెస్ ఉంటాయి. ఓకే. 0-18 మంత్స్ మధ్యలో ఉన్న పిల్లలకి వాళ్ళ పాయింట్ ఆఫ్ ఫోకస్ ఫర్ సాటిస్ఫాక్షన్, తృప్తినిచ్చే సాటిస్ఫాక్షన్ ఇచ్చే పాయింట్ ఆఫ్ ఫోకస్ మౌత్, ఓరల్ రీజియన్ అన్నమాట. ఈ స్టేజ్లో పిల్లలు ఫీడింగ్ లేకపోతే ఏమైనా దొరికితే టాయ్స్ కానీ నోట్లో పెట్టుకోవడం మనం ఎక్కువ చూస్తూ ఉంటాం. పిల్లలు ఏంటంటే వాళ్ళ ఎన్వైర్న్మెంట్ని ఈ మౌత్తోనే వాళ్ళు తెలుసుకోవడం స్టార్ట్ చేస్తారనమాట. కొరకడము కానీ, సక్ చేయడం, ఫీడింగ్ ఇస్తున్నప్పుడు సక్ చేయడం కానీ, కొరకడం కానీ, ఏదైనా ఉంటే దాన్ని నోట్లో పెట్టుకొని చూడడం కానీ ఇవన్నీ ఉంటాయి. అయితే ఈ ఏజ్లోని మనం గనక పిల్లలకి సరైన ఓరల్ సాటిస్ఫాక్షన్ కలగజేయలేదనుకోండి, వాళ్ళు పెద్ద ఎదిగాక ఈ వ్యసనాలకి లోనవ్వడానికి చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. పిల్లలు ఇలా ఉండకూడదు అంటే మీరేం చేయాలంటే యాజ్ ఏ పేరెంట్గా ఫీడింగ్ ఇస్తున్నప్పుడు చాలా కేర్ఫుల్గా ఫీడింగ్ మీద, ఆ మదర్లీ అండ్ చైల్డ్ కనెక్ట్ మీద, బాండ్ మీద మీరు ఫోకస్ చేయాలి. ఒక బాండ్ ఏర్పరచుకోవడానికి చూడాలి. ఇలా రీల్స్ చూస్తూ ఫీడింగ్ ఇస్తే అక్కడ ట్రస్ట్, బాండ్ యూజ్ ఉండదు. సో మీరేం చేయాలి? వాళ్ళతోని కడలింగ్ చేస్తూ, మాట్లాడుతూ, ట్రస్ట్ గెయిన్ చేసుకుంటా ఫీడింగ్ ఇస్తూ ఉండాలి. ఇది ఒక్కటి చేయడం వల్ల చాలా వరకు వాళ్ళు ఫ్యూచర్లో వ్యసనాల బారి పడకుండా మనం కాపాడవచ్చు.